నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు హాజరైన 21,523 మంది విద్యార్థులు 144 సెక్షన్ అమలు ఏపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి తణుకులో ఉత్సాహంగా పాల్గొని 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు పట్టణంలో 9 మండలంలో 4 కేంద్రాల ఏర్పాటు తణుకు పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కారుమూరి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశంలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు తాడేపల్లిగూడెంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు వివరించిన ఆర్డీఓ చెన్నయ్య తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకుంటాం ప్రెస్ మీట్ లో పేర్కొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల ఏపీ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధికి అనుకూలంగా పెరుగుతున్న వైసీపీ బలం ఆచంటలో చెప్పిన ఎమ్మెల్యే చెరుకువాడ తూర్పుగోదావరి జిల్లా 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మాధవీలత 90% మంది హాజరైన విద్యార్థులు ద్వారకా తిరుమల మండలంలో వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన గోపాలపురం అభ్యర్థి హోం మినిస్టర్ వనిత తన విజయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావులేదు ఏలూరులో ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సోమవారం నుండి ప్రారంభమయ్యాయి ఈ కేంద్రాల వద్ద పోలీసు శాఖ 144 సెక్షన్ను అమలు చేశారు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూయించివేశారు తొలి రోజు జరిగిన ప్రథమ భాష తెలుగు పరీక్షకు 23,120 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 21,523 మంది హాజరయ్యారు 1,597 మంది గైర్హాజరయ్యారు కాగా 93.09% మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ తెలిపారు మొత్తం 54 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు భీమవరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభకు లక్షల్లో జనం వచ్చి తమ మద్దతు తెలియజేశారన్నారు వైఎస్ఆర్సీపీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలు వేరు కాదు ఈ పార్టీలు రెండూ ఒకటే కుటుంబానికి చెందినవి అని పేర్కొనడం జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో తెదేపా జనసేన భాజపా కూటమి ఘన విజయం సాధిస్తాయని వెల్లడించారు నిన్న మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా నిన్న చిలకలూరిపేటలో జరిగిన మహాసభ బహిరంగ సభ చూడటం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా అది గమనించారు ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది చాలా చోట్ల మనం తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన కలిసి మీటింగ్లు చాలా చేయటం జరిగింది కానీ నిన్న చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభకి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషనర్కి ఒక అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మర్నాడే ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలిసి 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ మహా బహిరంగ సభ జరగటం ప్రజాగళం అదేవిధంగా ఎన్నికల శంఖారావం కావచ్చు ప్రజాగళం కావచ్చు జయబేరి అనవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మరి
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు తణుకులో సోమవారం ప్రశాంతంగా ఆరంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు పట్టణంలో 9 సెంటర్లలో కొనసాగిన ఈ పరీక్షలకు 2120 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 2070 మంది హాజరయ్యారు. అలాగే రూరల్ పరిధిలోని పైడిపర్రు, తేతలి, దువ్వ, వేల్పూరు సెంటర్లలో కూడా 591 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే మాల్ ప్రాక్టీస్ ను నిరోధించేందుకు ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్లను ముద్రించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు కృషి చేశారు. తణుకు పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన పారిశుద్ధ్యం కోసం సంబంధిత ఉద్యోగులు నిత్యం కృషి చేయాలని సూచించారు. పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీగా చాలా వార్డులు చూడటం జరిగింది. అక్కడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి ఉన్నాయని తెలుసుకోవటం జరిగింది. అలాగే ప్రజలందరినీ కూడా కలుసుకుని మరి అందరూ కూడా రావాలి జగన్, కావాలి జగన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇన్ని పథకాలు, ఇన్ని పనులు, ఇన్ని చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఉండాలి, ఆయనే మాకు కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకోవటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఇవాళ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి అలాగే మా కార్యకర్తలు, నాయకులు ఎప్పుడూ కూడా ప్రజల వెన్నంటే ఉండి గత సంవత్సరాల నుంచి కూడా గడప గడప చేసి ప్రతి ఒక్క విషయం కూడా తెలుసుకుని ప్రతి ఒక్కటి పార్టీలు, ప్రాంతాల, కులాల, మతాల అతీతంగా అందరికీ చేస్తున్న ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇవాళ మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు మంచిగా ఉత్తీర్ణత పొందాలి, మంచి పొజిషన్లో ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్లో రావాలని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సామంతుల అప్పారావు, మాజీ కౌన్సిలర్లు మారిశెట్టి శేషగిరి, కర్రి గంగాధర అప్పారావు, పార్టీ నాయకులు డాక్టర్ దాట్ల సుందర్ రామరాజు, షేక్ జిలానీ, పులుపు చందర్రావు, డీజే అమూల్యారావు, ఎరబాటి రామకృష్ణలు పాల్గొన్నారు. తణుకు పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని గుమ్మంపాడు గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సమక్షంలో సోమవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యంగా గుమ్మంపాడుకు చెందిన మంతెన రామకృష్ణరాజు, నంబూరి శ్రీనివాసరాజుల ఆధ్వర్యంలో ఆ గ్రామానికి చెందిన యువకులు బైక్ ర్యాలీతో విచ్చేసి ఆరుమిల్లిని కలిసి పచ్చ జెండా కప్పుకున్నారు.
అత్తిలి మండలం గుమ్మంపాడు గ్రామ రామకృష్ణరాజు గారు ఎలియాస్ షిరిడి రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున యువత, అదేవిధంగా రైతులు, దళిత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో వారందరూ కూడా చేరడం, వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో చేరడం రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో మార్పుకి సంకేతమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా గుమ్మంపాడు గ్రామాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు గుమ్మంపాడు గ్రామం రాబోయే ఎన్నికల్లో ఏకపక్షంగా అన్ని కులాలు మతాలు వారు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీకి బలపరిచే విధంగా వారందరూ కూడా ఈరోజు గుమ్మంపాడు గ్రామంలో ఏకమవడం చాలా సంతోషం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పార్టీలు అందరూ కూడా అన్ని పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు పెద్ద ఎత్తున రావటం, రాష్ట్రాన్ని మరలా మంచి మార్గంలో నడిపి యువతకు భవిష్యత్తు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ, అత్తిలి మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి ఆల్తి సత్యనారాయణలతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని స్వర్ణ పతకం సాధించిన తణుకు నివాసి సనపల పద్మను సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు సనపల రమణ భాస్కరరావు కుమార్తెన పద్మకు ఈ స్థాయి గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంకా పలువురు ఆమెను అభినందిస్తూ మాట్లాడారు. అనంతరం 50 మంది పేద మహిళలకు గవర్నర్ చేతుల మీదుగా చీరలను పంపిణీ చేశారు. ఇంటర్నేషనల్ 316G ఈ జిల్లా మన సీనియర్ లైన్ మెంబర్ రమణ భాస్కర్ వారి సతీమణి గారికి మొట్టమొదటిగా హృదయపూర్వక అభినందనలు తెలియపరచాలి. ఈ దేశంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి ప్రక్రియ యోగా. దానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ చేతి ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రపంచ యోగా దినోత్సవం. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఫిట్నెస్ ఆల్ థింగ్స్ ఉండేటువంటి ఒక ప్రక్రియ ఈ దేశం యోగాన్ని మన జిల్లాకి వన్నెత్తిస్తూ పద్మ గారు తన పుట్టిన ఊరిని మర్చిపోకుండా వారి యొక్క సర్టిఫికేట్ లో చూస్తే కనుక తదుపరి పెట్టారు. యోగాలో సాధన చేస్తేనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కానీ, ఈ సమాజానికి మనం ఏ ఇవ్వాలనే ఆలోచన కానీ, ఈ సమసమాజ స్థాపనలో మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలు వచ్చేది యోగాలో మాత్రమే వస్తుంది. యోగాకి ప్రత్యేకంగా భాస్కరరావు లాంటి మరి వ్యక్తి మరి యొక్క పుత్రిక ఇవాళ టాప్ మోస్ట్ లో ఎక్కడో శ్రీలంకలోనో థాయిలాండ్లోనో అవార్డ్స్ తీసుకోవడం కాకుండా మన దేశంలో కూడా మీరు అవార్డు తీసుకున్నారు. అందరికీ కూడా గర్వించదగ్గ ఒక గోల్డ్ మెడల్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. సొంకవల్లి నాగకాంతి శిరోమణి లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన ఈ సభకు పొలప బాబు ప్రసాద్ అధ్యక్షత వహించగా కార్యదర్శి ఏవీ రావు, మాజీ అధ్యక్షులు పుట్టా విజయశ్రీ, బైలా లక్ష్మీనారాయణ, నడింపల్లి శ్రీరామరాజు రెడ్డి, వీరన్న లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు తాడేపల్లిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ రిటర్నింగ్ ఆఫీసర్ కె చెన్నయ్య తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అమలు చేసేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలను తెలియజేసేందుకు తాడేపల్లిగూడెం కంట్రోల్ రూమ్ నెంబర్ 08818229699 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పట్టణంలో నియోజకవర్గంలో ఇప్పటికే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించామని, విగ్రహాలకు ముసుగులు కప్పామన్నారు.
నిష్పక్షపాతంగా వివక్ష లేకుండా ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేశామన్నారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనే అవకాశం లేదని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో 63 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ బి మురళీకృష్ణలు పాల్గొన్నారు. పాంప్లెట్ ఒక పార్టీకి చేశారనుకోండి, ఒక అభ్యర్థికి చేస్తే లేదా ముందుగా ఏదైనా చేస్తే వాళ్ళ ప్రెస్ నేము ఫోన్ నెంబర్ ఉండాలి. ఆ రెండిట్లో ఉన్నప్పుడు ఏమవుద్ది, వాళ్ళు మాకు ఇన్ని ప్రతులను ఇస్తారు, ఇన్ని పేజెస్, ఇన్ని కాపీలను ఇస్తారు. వాటిని బట్టి మేము రేట్స్ ఫిక్స్ చేసి ఖర్చు వేస్తాం అప్పుడు. అంతేగాని ప్రింటింగ్ ప్రెస్ పేరు కానీ ఫోన్ నెంబర్లు ఏమైనా చేస్తే అది ఇల్లీగల్ అవుతాయి. అది అనాథరైజ్డ్ అంటారు, ఇల్లీగల్ కాదు, అనాథరైజ్డ్. వాటి మీద యాక్షన్ తీసుకుంటాం అది చెప్పడానికి. అదేవిధంగా కేబుల్ టీవీల ప్రసారం కాలం ఎంసీఎంసీ టీం మీడియా సర్టిఫికేషన్ వాళ్ళు ఏంటంటే మా కలెక్టరేట్లో ఉంటుందో సెల్, అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత దాన్నే వీళ్ళు రిలే చేయాలి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేదానికి వీల్లేదు. అవన్నీ చెప్పడానికి మనం ఈరోజు పిలవడం జరిగింది. సమస్యాత్మకమైనవి గుర్తించాము. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎన్ని అని చెప్తాం కానీ ఎక్కడెక్కడనేది చెప్పకూడదు. ఎన్ని అనేది మాత్రం చెప్తాం. 63 బుక్ ఇస్తాం వాళ్ళకి. ఆ బుక్లో వాళ్ళకి ఏమేం చేయాలో చెప్తాము, ఏ విధంగా రాయాలో వాటిని 3 సార్లు చెక్ చేస్తాం. ఇప్పుడు రాదుగా, ఇప్పుడేమి వాళ్ళు జనరల్గా కదా, అభ్యర్థి కాదు కదా. ఇప్పుడు ఎవరు అభ్యర్థిగా గుర్తించబడరు కదా. అభ్యర్థి అయ్యేటప్పుడే కదా. 08818 229 08818 229 699. ఇది 24 అవర్స్ పనిచేస్తుంది. ఎవరైనా సరే ఏమైనా సమస్యలు చెప్పదలుచుకుంటే ఏ విధమైన సరే వాళ్ళు అందుబాటులో. చిలకలూరిపేటలో పెద్ద ఎత్తున జరిగిన తెలుగుదేశం, జనసేన, బీజేపీల బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైందని తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిద్దె స్ఫూర్తితో తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పారు. అంతా కూడా ఆ స్టేడియంలో గాని చుట్టుపక్కల ఒక 2 ఇంతల జనం, అక్కడ ఉన్న జనం కాక 2 ఇంతల జనం రోడ్ల మీదకే మరి బస్సుల్లోనూ ఉండిపోవడం జరిగింది. అయినా సరే మరి ప్రజలంతా కూడా మోడీ గారి సందేశం, చంద్రబాబు నాయుడు గారి సందేశం, పవన్ కళ్యాణ్ గారి సందేశం విన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 10 మందిని అడిగితే 8 మంది వాళ్ళని బయటికి పంపే పరిస్థితి కనపడతా ఉంది. ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ తోటి. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గొర్రెల శ్రీధర్, ముప్పిడి రమేష్, కె వెంకట్రావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.